అమెరికాపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమీనీ మరోసారి మండిపడ్డారు. ఇక తమను లొంగదీసుకోవడానికి అమెరికా ప్రయత్నాలు చేస్తోందని, దీనిని ఎదుర్కొనేందుకు కలిసికట్టుగా పోరాడదామని భాగస్వామ్య పక్షాలకు పిలుపునిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాకు తలొగ్గే ప్రసక్తే లేదని అయతొల్లా స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి అధికారిక వెబ్సైట్లో ఒక ప్రకటన చేశారు. జూన్లో తమ అణు కేంద్రాలను లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు దాడి చేయడం ప్రతీకార చర్యను ప్రేరేపించిందన్నారు. టెహ్రాన్ను అస్థిరపరిచేందుకే అమెరికా ప్రణాళిక రూపొందించిందని ఖమేనీ ఆరోపించారు. ఇటీవల యుద్ధం ప్రారంభంలో ఇజ్రాయెల్ దాడి చేసిన మరుసటి రోజు అమెరికన్ ఏజెంట్లు యూరప్లో భేటీ అయ్యారని, ఇరాన్ను తదుపరి ఏ ప్రభుత్వం పాలించాలి అనే విషయంపై చర్చించారని అన్నారు. అంతిమంగా ఇరాన్ విధేయతగా ఉండాలని అమెరికా కోరుకుంటుందని చెప్పారు. ఇజ్రాయెల్ దాడిని ప్రస్తావించిన ఆయన, ప్రభుత్వం సహా ఇరాన్ మొత్తం తమ సైన్యానికి అండగా నిలబడిందన్నారు. ఈ క్రమంలో శత్రువులను దెబ్బతీశామన్నారు. అంతర్గత విభేదాలపై హెచ్చరించిన ఆయన, విదేశీ శక్తులు రెచ్చగొడుతున్నారన్నారు. اینجا مطرح است که دشمنی آمریکا با ایران به خاطر چیست؟ این سوال آسانی به نظر میرسه، لکن سوال پیچیده است. جواب این سوال جواب مهمی است، جواب پیچیده است. مال امروز هم نیست این دشمن